పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సహకారంతో పోతలపట్టు నియోజకవర్గంలోనే ఎన్నడూ లేని విధంగా 22 కోట్ల రూపాయల నిధులతో ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పోతలపట్టు నియోజకవర్గం పంచాయతీరాజ్ డీఈ ప్రసాద్ నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని 215 పనులు మంజూరు కాగా ఇందులో 15,98 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పాఠశాల కాంపౌండ్ వాల్, అంగన్వాడీ భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 142 పనులు పూర్తి చేయగా 7,90 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందని తెలిపారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న యాదమరి మండలం పరదరామి రోడ్డును ఉపాధి హామీ పథకం ద్వారా 6 కోట్ల రూపాయలతో రోడ్డు పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు. మంజూరైన మిగిలిన పనులను ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తి చేస్తామని, ఇందుకు గాను ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. పోతలపట్టు నియోజకవర్గం 5 మండలాలు కలిపి సుమారుగా మనకు 29 కిలోమీటర్ల ఎన్ఆర్జీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయినాయి. సుమారు 15 కోట్లు మంజూరైంది మొత్తం మనకు. ఇంతవరకు 29 కిలోమీటర్లో మనం 16.5 కిలోమీటర్లు మొత్తం పూర్తి చేసిన సిమెంట్ రోడ్లు. ఇంకా మిగిలినవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనకి ఇప్పటివరకు సుమారుగా 7 కోట్ల చిల్లర పేమెంట్, 7 కోట్ల 60 లక్షల రూపాయలు పేమెంట్ పంపించాము. పేమెంట్ కొద్ది పెండింగ్ ఉంది. దాదాపు అంతకుముందు అంతా క్లియర్ అయినాయి. గత 4 వారాలు పేమెంట్ పెండింగ్ ఉన్నాయి. త్వరలో నా పేమెంట్ రిలీజ్ అవుతుంది. ఇంకా సుమారుగా మనం 10 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. ఇది కాకుండా మనకు అడిషనల్గా అప్రోచ్ రోడ్లు 8 అప్రోచ్ రోడ్లు మంజూరైనాయి. అంటే తార్ రోడ్లు కానీ అటు విలేజ్ అప్రోచ్ రోడ్లు అవి కూడా 2 రోడ్లు కంప్లీట్ అయినాయి. మిగిలిన రోడ్లు డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇవాళ బిల్డింగ్స్, కాంపౌండ్ వాల్స్ అంతా కలిపి మనకు 15 కోట్లు మంజూరైంది టోటల్ ఎన్ఆర్జీస్ ఇయర్. 15 కోట్లు కూడా మనం మార్చి ఎండింగ్ పూర్తి చేయాలి. కానీ కలెక్టర్ గారు టార్గెట్ ఫిబ్రవరి ఎండింగ్ అంతా మొత్తం పూర్తి చేయమన్నారు. సో దాదాపు ఫిబ్రవరి 15కే మనం టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాం. బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి మనకి 15 కోట్లు మనకు ఇచ్చింది, మంజూరు ఇచ్చింది మొత్తం అంతా కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిన తర్వాత మనం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ కాన్స్టిట్యున్సీలో ఉండే అన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఇంకా 1 మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పెండింగ్ ఉండకూడదు అనేది కలెక్టర్ గారి టార్గెట్. ఆ ప్రకారం మనం మొత్తం అంతా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అంటే మార్చి పైన మొత్తం అన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లో ఎలాంటి రోడ్డు సిమెంట్ రోడ్డు కాకుండా పెండింగ్గా ఉండకూడదు అనే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దాని కింద కూడా బ్యాలెన్స్ సిమెంట్ రోడ్డు తీసుకొని మొత్తం బై ఎండ్ ఆఫ్ మార్చ్ మొత్తం అన్ని కంప్లీట్ చేయాలనేది కలెక్టర్ గారి టార్గెట్.